హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యువర్ టీచర్స్. మన విద్యార్థి అకాడమీ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని 75 రోజుల కోర్సు, అంటే ఇది ఫస్ట్ మనం 45 డేస్ కోర్స్ అనేసి కూడా అనుకున్నాం కదా. సో 45 డేస్ యాక్చువల్గా 90 డేస్ పెట్టాలనుకున్నాము, బట్ సడన్గా నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ 75 రోజుల కోర్సుతో పాటు మనకి ఇంకొకటి ఏమంటే ఏపీ డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేసి నేను అప్పుడు మీకు బాగా బంపర్ ఆఫర్స్ ఇచ్చాను కదా. ఆ టెస్ట్ సిరీస్, ఈ 2 టెస్ట్ సిరీస్ ఎవరైతే పర్చేస్ చేసి ఉంటారో వాళ్ళకు ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి బాటనీ అండ్ జువాలజీ, బాటనీ సెకండ్ ఇయర్. సో ఇదిలో వచ్చేసి బాటనీ సెకండ్ ఇయర్ ఫుల్ బిట్ బ్యాంక్ అనమాట. ఇందులో చిన్న అప్డేట్ ఏమంటే ఖనిజ ఫస్ట్ 2 లెసన్స్ యొక్క మూలకాల గురించి ఉన్నది కదా, ద్రవాభిసరణను, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అయినటువంటి ఖనిజ పోషణ, ఆ 2 చాప్టర్స్ తప్ప. సో రిమైనింగ్ 3rd చాప్టర్స్ నుంచి, సో 3rd చాప్టర్ అంటే ఏది, సో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 2 చాప్టర్స్ అంటే మొక్కలలో రవాణా, ఖనిజ పోషణ, ఆ 2 లేవు. సో రిమైనింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఎంజైమ్ సంబంధించి ఖనిజ పోషణ, తర్వాత కిరణజన సంబంధించిన మొక్కల శ్వాసక్రియ అప్ టు ఇంకా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఒక్కటే లేదు. బై ద వే ఏమంటే చిన్న అప్డేట్ ఏమంటే బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్కి వచ్చేసి టెక్స్ట్ బుక్లోని ఆన్సర్స్ అనేటువంటిది ఇవ్వలేదు అనమాట. అది మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను. సో దానివల్ల నేను ఆ లెసన్కి మాత్రం ఒకటి మినహాయించుకుంటే రిమైనింగ్ నేను ఇచ్చినటువంటి కీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా కీసు. సో ఈ కీస్ వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి ఏదైతే ఉందో అది వచ్చేసి ఖనిజ పోషణకు సంబంధించి, సెకండ్ సంబంధించి ఎంజైమ్స్, థర్డ్ సంబంధించి ఉన్నత మొక్కలలోని కిరణజన సంభక్రియ, ఫోర్త్ది వచ్చేసి మొక్కల్లో శ్వాసక్రియ, ఫిఫ్త్ది వచ్చేసి మొక్కలలోని పెరుగుదల అభివృద్ధి, తర్వాత బ్యాక్టీరియంలో, తర్వాత వైరస్లో, తర్వాత జన్యుశాస్త్రం సంబంధించి. ఇక్కడ జెనెటిక్స్ వదిలేసుకుంటే అణుస్థాయి ఆధారికత, అనువంశికత అది పెట్టాను. దాని తర్వాత మనకు జీవ సాంకేతిక శాస్త్రం యొక్క సూత్రాలు, ప్రక్రియలు అది వదిలేసుకుంటే రిమైనింగ్ కీ వచ్చేసి ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు, మానవ సంక్షేమంలోనూ ఉన్నటువంటి సూక్ష్మజీవులు. సో ఇది క్లియర్ అనమాట. సో ఇంతటితో వచ్చేసి మనము వీటిని చూడండి, దగ్గర వచ్చేసి ఒక తిప్పి కొడితే ఒక 80 పేజెస్ ఉంటాయి అనుకుంటాను. ఆ 80 పేజెస్ సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది మీరు ఈవెన్ ప్రింట్ కూడా తీసుకునేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సార్ మళ్ళీ మాకు ప్రింట్ రాలేదు అంటే అది మేబీ మీకు ఆపరేటింగ్ సంథింగ్ ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చేసి నాకు అడగద్దండి, ఆడే చూసుకోండి, ప్రింట్ ఆప్షన్ ఉన్నది. ఓకేనా, కొంచెం మీరు అవగాహన తెచ్చుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే ఇలాగే జువాలజీకి సంబంధించినటువంటిది ఫోల్డర్లో వచ్చేసి ఇదే ఫోల్డర్లోనే సేమ్ వే మీరు జువాలజీ బిగ్ బ్యాంక్ అనేసి ఇక్కడ చూసుకుంటే కానీ ఇక్కడ వచ్చేసి కీస్ వచ్చేసి ఏం చెక్ చేసుకోవాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను మార్క్ చేశాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి సేమ్ వే జెనెటిక్స్, ఎవాల్యుయేషన్, అప్లైడ్ జువాలజీ 20 పేజెస్ ఉంటుంది. సో అది చూసేసుకుంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్స్ అనేటువంటిది కూడా జరిగిందనమాట. సో ఇంతటితో మనము ఈ జువాలజీ సంబంధించి మరియు బాటనీకి సంబంధించి సెకండ్ ఇయర్ బిగ్ బ్యాంక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఏవైతే మనం టెస్ట్ సిరీస్ పెడదామనుకున్నామో అది అనివార్య కారణాలు అందరికీ తెలిసిండేదే. ఈ తక్కువ సమయంలో వచ్చేసి మనం ఎలా చదవాలనేదే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో అందులో వచ్చేసి మనం ఇంకా ఏం చేయదలుచుకోలేదు. ఇంకా ఎవరికైనా సార్ ఎవరు యాప్ తీసుకోకుండా సో ఉండే వాళ్ళకైతే మీరు బై అన్నా చేయండి, యాప్లో మీరు బై అన్నా చేయొచ్చు. లేదంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన అకాడమీలో ఒక టెలికాలర్ ఉన్నది. సో ఆ మేడం పేరు వచ్చేసి లక్ష్మి. సో లక్ష్మి మేడంకి వచ్చేసి మీరు కాల్ చేసి నెంబర్ వచ్చేసి 6304506408 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, లేదంటే ఫోన్ చేసి మీరు తనకు ఫోన్ చేసి అమౌంట్ తనకే ఫోన్పే అదే నెంబర్కే ఫోన్పే చేసేస్తే సో ఈ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి బిగ్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి, మళ్ళీ అన్నీ రావు. సో మళ్ళీ సార్ అన్నీ వస్తాయి అనేది మీరు పొరపాటు. ఓకేనా, సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయన్నమాట. సో అంతే. ఇంకా దాని తర్వాత వచ్చేసి స్మార్ట్ నోట్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా అన్నీ క్లోజ్ చేసేసాను. ఇవి మాత్రమే మీకు అవైలబుల్ అవుతాయి. ఫస్ట్ ఇయర్వి ఇంకా మేము ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే ఇంత ఓపిక అనేటువంటిది లేదనమాట. సో ఇంతటితో వచ్చేసి ఇదే లాస్ట్ మనకు సంబంధించినటువంటి యాప్ అప్డేట్స్.
సో ఇంకా ఏ అప్డేట్స్ కూడా మన యాప్లో అనేటువంటివి ఉండవు. ఈ కోర్స్ యొక్క అమౌంట్ కూడా మనలో అన్ని ఆల్మోస్ట్ మిగతా యాప్ల కన్నా మన యాప్లోకి వచ్చేసి కొంచెం సఫిషియెంట్గా ఉన్నది కాబట్టి కంటెంట్. సో సౌకర్యార్థం కోసం వచ్చేసి 299 అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి 499 కోర్స్ అనమాట. బట్ ఇది ఇప్పుడు వచ్చేసి మనము 299కి 50% ఆఫ్తో వచ్చేసి మనము అందిస్తున్నాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ డియర్ మై స్టూడెంట్ టీచర్స్.